యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక గురు ఫలితాలు వృషభ రాశిలో గురు సంచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేస్తున్నాను. వృషభ గురువు ఇన్ జనరల్గా సాధారణంగా వృషభ రాశిలో గురువు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏర్పడుతుంది. సాహసమైన పనులు చేస్తారు. ప్రజానాయకులుగా తర్వాత ఉద్యమకారకులుగా కూడా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి. బాగా ధనార్జన చేస్తారు. కీర్తి ప్రతిష్టలు గడించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మొత్తం మీద ఒక శుభ ఫలితాలే ఉన్నాయి. అయితే దానికి ఇతర గ్రహాల యొక్క వేధలు ఉన్నప్పుడు, ఇతర గ్రహాల యొక్క దృష్టులు ఉన్నప్పుడు మాత్రం అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. గురువుకు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుకు కుజుని యొక్క వేధ కానీ కుజుని యొక్క కేంద్ర దృష్టి కానీ ఏర్పడ్డప్పుడు కొద్దిగా దురాభ్యాసాలకు లోనే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతర కొన్ని గ్రహాల చేత కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అజీర్ణ వ్యాధుల సంబంధం, మూత్ర రోగాల సంబంధం, వాటికి సంబంధించిన విషయాలు, వరుణు యొక్క దృష్టి ఉన్నప్పుడు విశేషంగా స్త్రీ వ్యసనాలు, జూదాలు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. కానీ మొత్తం మీద మంచి ఫలితాలే ఉంటాయి. వీళ్ళంతా కూడా డౌన్ ట్రోడన్ చిన్న అట్టడుగు నుంచి పైకి వచ్చిన వాళ్ళుగా ఒక స్థాయి వ్యక్తులుగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అది జన్మ జాతక చక్రంలో వృషభంలో గురువు ఉన్నటువంటి వారికి ఇలాంటి ఫలితాలు మనం అన్వయించవచ్చు. కానీ గోచార పద్ధతిలో వృషభ రాశిలో గురువు మేషరాశి వారికి ద్వితీయ స్థానంగా అవుతున్నది. కొన్ని శుభ ఫలితాలే ఉంటాయి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు శుభ ఫలితాలే ఇస్తాడు. మరి వృషభ రాశి వారికి జన్మ గురువు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వాటిలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అలాగే మిథున రాశి వారికి ద్వాదశ గురువు ఉంటాడు. దాని మూలకంగా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి తర్వాత తదనంతరం కర్కాటక రాశికి లాభస్థానంలో గురు సంచార ఫలితాలు బాగానే ఉన్నాయి. మరి దీని మూలకంగా మీరు ఈ సంవత్సరంలో విశేషంగా అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉంటాయి. సింహరాశికి దశమ గురువుగా మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశికి భాగ్యస్థాన గురువు శుభ ఫలితంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. తులారాశికి అష్టమ గురువుగా కొంత రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థికపరమైన ఒడిదుడుకులు, సాంఘిక గౌరవాలలో కొద్ది ఇబ్బందులు ఉన్నా కొన్ని మరి కొంత శ్రమతో మీరు పనులు సాధించే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశికి సప్తమ గురువుగా కొన్ని మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ధనుర్రాశికి 6వ స్థాన గురువుగా ఇంచుమించుగా విరోధాలు ఇత్యాదులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా రజతమూర్తిగా కొన్ని అశుభ ఫలితాలు తొలగిపోయే అవకాశాలు ఉండి శుభ ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మకర రాశికి 5వ స్థానంగా మంచి ఫలితాలు ఉన్నాయి. స్వర్ణమూర్తిగా కూడా మీకు మంచిగా యోగించే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశికి 4వ స్థానంలో ఈ యొక్క గురు గోచారం వల్ల కొన్ని స్థానచలనాలు, వృత్తిలో మార్పులు ఇత్యాదులు ఉంటాయి. అందులో లోహమూర్తిగా కొన్ని ఇబ్బందులు కలుగజేయవచ్చు. గృహ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. మీనరాశికి 3వ స్థానంలో గురువు సంచారం సాధారణంగా ఉంటుంది. కానీ స్వర్ణమూర్తిగా కొన్ని అశుభ ఫలితాలను మీకు తగ్గించబోతున్నాడు. మొత్తం మీద మిథున, తుల, కుంభరాశుల వారికి గురు యొక్క వేధ ఎక్కువగా ఉంటుంది. ఈ 3 రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా రాశులన్నిటికీ కూడా అనుకూలతలే ఉన్నాయి. నక్షత్రపరంగా ఆలోచించినట్టయితే మీరు పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రాలు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ సంవత్సర కాలంలో గురువు యొక్క ప్రభావాన్ని మీరు ఎక్కువగా చూడబోతున్నారు. మరి కొద్దిగా ఎక్కువగా సాహసమైన పనులలో నిమగ్నం కాబోతున్నారు. అలాగే ఈ సంవత్సరం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలున్న కేతు యొక్క వేధ ఎక్కువగా ఉంది. అలాగే కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలున్న కేతు యొక్క వేధ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వేద గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గురుగ్రహానికి పరిహారాల విషయంలో గురు గాయత్రి మంత్రము, కేతు గాయత్రి మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మరొకసారి
ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఈ గురు మంత్రాన్ని రోజు ఒక 16 పర్యాయాలు చదువుకోండి. అలాగే కేతు గాయత్రి మంత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోండి. ఓం కేతుగణాయ విద్మహే మహావక్రాయ ధీమహి తన్నః కేతు ప్రచోదయాత్. ఓం కేతుగణాయ విద్మహే మహావక్రాయ ధీమహి తన్నః కేతు ప్రచోదయాత్. ఈ కేతు గాయత్రిని కూడా 7 పర్యాయాలు చదువుకోండి. ఈ యొక్క మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని అందరూ చదువుకోవచ్చు, అన్ని రాసుల వాళ్ళు చదువుకోవచ్చు. ముఖ్యంగా మకర, కర్కాటక రాసుల వాళ్ళు తప్పకుండా చదువుకోండి. ఇది మీరు ఎక్కువగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ యొక్క కేతుకు సంబంధం కానీ, గురు సంబంధమైనవి కానీ, మీరు పరిహారాలు కానీ ఎక్కువగా ఆ కాలంలో, ఆ సమయంలో చేసుకున్నట్టయితే మరి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ యొక్క వేద అంతా కూడా దాదాపుగా గురుడు వక్రగతిలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకుంటే మీకు వక్రగతి యొక్క పూర్తి అయ్యేంత వరకు, అంటే ఫిబ్రవరి 4, 2025 వరకు ఈ వక్రగతి పూర్తవుతుంది. ఆ సమయంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ యొక్క పరిహారాల విషయంలో శ్రద్ధ తీసుకున్నట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలని ఇస్తాడు. వృషభ రాశిలో గురువు ఒక యోగదాయకమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం అని చెప్పుకోవచ్చు. ఇది గురు సంబంధమైనటువంటి వివరణ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.